హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అండి బెల్లంతోనండి ఇంట్లోనే తయారు చేసుకునే మైదాకండి. ఇది అందరికీ తెలిసే ఉంటుందండి. మనం చిన్నప్పుడు చాలా వరకు అందరం చేసుకున్నాము. తెలియని వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మందంగా ఉండే గిన్నె తీసుకోవాలి. బెల్లం ఈ విధంగా పొడిలాగా చేసి పెట్టుకోవాలి. ఒక చిన్న టిప్ అండి, గిన్నె పాడవకుండా ఉండడానికి బటర్ పేపర్ అండి ఈ విధంగా గిన్నెలో అడుగున వేసుకోవాలండి. అప్పుడు గిన్నె ఏం అడగంటకుండా ఉంటుంది. బటర్ పేపర్ వేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నె బోర్లించుకోవాలి. ఇప్పుడంటే గిన్నె చుట్టూరుగా మనం బెల్లం పొడి వేసుకోవాలి. బెల్లం పొడి అయినా వేసుకోవచ్చు, దీని ప్లేస్లో ఉండి టీ పొడి చక్కెర అయినా వేసుకోవచ్చండి. ఈ మైదా కంటే మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఒకసారి చేసుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 months వరకైనా ఉంటుంది. చూసారు కదండి, ఈ విధంగా మొత్తం బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు బోర్లించిన గిన్నె మీద అండి ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కరెక్ట్గా ఉండే మూత పెట్టుకోవాలండి, ఆవిరి బయటికి పోకుండా ఉండాలి. ఇప్పుడు ఆ ప్లేట్లో అండి వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం మైదాకు రెడీ కావడానికి ఒక 20 minutes అయినా పడుతుందండి. 20 to 30 minutes వరకు అండి. 20 minutes తర్వాత వాటర్ తీసేసుకొని చూసారు కదండి, ఈ విధంగా మైదాకండి బౌల్లోకి వస్తుందండి. ఇప్పుడు చల్లారనివ్వాలి. ఇప్పుడు గిన్నె చూద్దాం ఫ్రెండ్స్. చూసారు కదండి, గిన్నె ఏమాత్రం అడుగంటకుండా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు మనం అడుగున పెట్టుకున్న చిన్న గిన్నె అండి చల్లారిన తర్వాత వచ్చేస్తుందండి, ఈజీగానే వచ్చేస్తుంది. చూసారు కదా, ఇది కొంచెం వాటర్లో నానబెట్టుకొని వాష్ చేసుకుంటే క్లీన్ అవుతుందండి. ఇప్పుడండి మైదాకులో మనం రెడ్ కలర్ ఉన్న కుంకుమ వేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చండి. ఇది తొందరగా రెడ్గా అవుతుంది మైదాకు కూడా. నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇయర్ బడ్స్తో కానీ ఈ విధంగా టూత్ పిక్స్తో కానీ పెట్టుకోవచ్చండి. నేను మీకు చూపెట్టడానికని సింపుల్గా డిజైన్ వేసుకొని చూపెడుతున్నాను. ఇప్పుడు ఆరిపోయిన తర్వాత వాష్ చేసుకొని చూపెడతాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందరం మనం కోన్తో వేసుకుంటాం కదండి, ఈ విధంగా మనం ఒకసారి మైదా కండి చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కుంకుమ కలుపుకొని పెట్టుకోవడమేనండి. చూసారు కదండి, మనం వాష్ చేసుకున్న తర్వాత ఒక 10 minutes తర్వాత ఇంకా రెడ్గా అవుతుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.